హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. అయితే మన అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్లో ఫస్ట్ టైం ఒక ట్రైన్ జర్నీ వీడియో అయితే తీయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. అయితే మేము కామారెడ్డి నుంచి తిరుపతి ట్రైన్ జర్నీ చేస్తున్నాము. అయితే తిరుపతి వెళ్తున్నాము. దానిలో భాగంగా కామారెడ్డి నుంచి తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేశాను. సో రాయలసీమ ఎక్స్ప్రెస్ జర్నీ ఎలా ఉంటుంది, ఆ ట్రైన్ జర్నీ ఎలా ఉంది ఏంటనేది మీకు ఈ యొక్క ట్రైన్ జర్నీ బ్లాగ్లో అయితే మీకు పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే కామారెడ్డి రైల్వే స్టేషన్. పదండి లోపలికి వెళ్దాం. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు పూర్తిగా అయితే ఇందులో ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ముందుకైతే వెళ్దాం. ఇది సెంట్రల్ రైల్వే, కాకపోతే ఎక్కువ డెవలప్ అలే కాలేదు. ఈ మధ్యనే డెవలప్ అయితే అవుతుంది. మేముండే సిరిసిల్ల నుంచి కామారెడ్డికి గంటన్నర సమయం పడుతుంది బస్సులో రావడానికి. అయితే 2:50కి ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి మళ్ళీ ఏమన్నా లేట్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి 12:30కి మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. 2 గంటలకల్లా ఇక్కడ కామారెడ్డి రైల్వే స్టేషన్కి అయితే మేము రీచ్ అయ్యాము. లోపలికి వెళ్తే వెళ్దాం మనం. అక్కడ మనకు వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. అక్కడ మనం వెయిట్ చేస్తూ ఇక్కడ కామారెడ్డి స్టేషన్ ఇంకా ఎంట్రీ ఎలా ఉంది అనేది పూర్తిగా అయితే మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదే కామారెడ్డి రైల్వే స్టేషన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇక్కడ మనకు కార్ అవి పార్కింగ్ చేసుకోవడానికి కూడా మంచి స్పేస్ అయితే ఉంది. సెక్యూరిటీ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే డైలీ వచ్చేసి ఒక 50 రూపీస్ అలా 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని చూసుకొని మనం ఎలా 2-3 డేస్ ప్లాన్ చేసుకుంటే కూడా వెహికల్ అవి ఇక్కడ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. లోపలికి అయితే వెళ్దాం మనం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఏంటి ఎలా ఉందనేది చూసుకుందాం. రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే 1 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది. మనమైతే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చే 1 నెంబర్ ప్లాట్ఫామ్. అయితే కామారెడ్డి రైల్వే స్టేషన్లో 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒకటి మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది 2 నెంబర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నదైతే 1 నెంబర్ ప్లాట్ఫామ్. 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకే రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చేసి నిజామాబాద్లో 2 గంటల 10 నిమిషాలకైతే స్టార్ట్ అవుతుంది. 2:50 అంటే 40 నుంచి 45 నిమిషాల జర్నీ అయితే ఉంటుంది నిజామాబాద్ నుంచి కామారెడ్డి రావడానికి. కామారెడ్డికి వచ్చేసి 2:50 కామారెడ్డి రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటుంది. అందుకే మా 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ అనౌన్స్ చేశారు రైలు వస్తుందని చెప్పి. అందుకే అందరం అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేది రైలు గురించి అయితే ఎదురు చూస్తున్నాము. ఇంకోటి, రైలు అయితే ఎంట్రీ పూర్తిగా మీకు చూపించడానికి అయితే నేను వీడియో అయితే తీసి మీకు చూపిస్తాను. చూడండి, రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుందో, దాని ఎంట్రీ ఎలా ఉంటుందో చూడండి. చూస్తున్నారు కదా, ఇదే ఇప్పుడు వచ్చేది రాయలసీమ ఎక్స్ప్రెస్. నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళవలసిన రాయలసీమ ఎక్స్ప్రెస్ 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. ప్రయాణికులంతా సిద్ధంగా ఉండండి రైలు ఎక్కడానికి. అయితే మాది వచ్చేసి నేను ఏసీ 2 ఏసీలో అయితే బుక్ చేశాను. అయితే మనకు ఎంట్రన్స్లోనే గేట్కి ఎదురుగానే మనకి ఇక్కడ ఏసీ అయితే వస్తుంది. ఇందులో ఒక 8 నుంచి 10 స్లీపర్ కోచెస్ ఉంటాయి, 2 జనరల్ కోచెస్ ఉంటుంది, ఒక ఇంజన్ ఉంటుంది, ఒక 5 నుంచి 6 థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి, ఒక 2 నుంచి 4 సెకండ్ ఏసీ బోగీలు ఉంటాయి, 1 లేదా 2 వచ్చేసి ఫస్ట్ ఏసీ బోగీలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదే అంటే కొంచెం క్లీన్ అండ్ గ్రీన్ అయితే ఇది స్పెషల్ ఎక్స్ప్రెస్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అది కూడా బాగానే ఉంటుంది ఈ ట్రైన్. మన సైడ్ ఉన్న వాళ్ళకు వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేటలో ఉన్న వాళ్ళకైతే ఈ ట్రైన్ చాలా అందుబాటులో ఉంటుంది. చాలా మంచి, అంటే 2:50కి ఇక్కడ బయలుదేరి మళ్ళీ మనం ప్రొద్దున 6-6:30కి వచ్చేసి తిరుపతిలో అయితే చేరుకుంటాము. దాని పరంగా చూసుకుంటే అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ ది బెస్ట్ ట్రైన్ అని చెప్పచ్చు. లోపలికి అయితే వెళ్దాం మనం. లోపలికి వెళ్తూ ఏసీ 2లో మాది వచ్చేసి 18 నెంబర్, ఇంకొకటి వచ్చేసి 30 నెంబర్ సీటు. ఆ సీట్లోకి అయితే వెళ్దాం మనం. ట్రైన్ అయితే ఆగింది. కామారెడ్డి రైల్వే స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఈ ట్రైన్ ఆగుతుంది. త్వరగా అయితే వెళ్ళి మన బ్యాగ్ లగేజ్ అయితే మన బెర్త్ దగ్గర అయితే పెట్టుకుందాం. లోపలికి అయితే వెళ్దాం. అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ట్రైను నిజామాబాద్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి జనాలు ఇంకా ఎవరు రాలేదు. కామారెడ్డిలో మేము బుక్ చేసుకున్న భోగి వద్ద సీట్ వద్దకు అయితే మేము వచ్చాము. చూడండి, చూస్తున్నారు కదా, 30 నెంబర్. సెకండ్ ఏసీలో ఏమేమి ఉంటాయో అయితే మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మనం ప్రతి ఒక్క సీట్కి వచ్చేసి పవర్ సాకెట్ అయితే ఉంటుంది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అదేవిధంగా ప్రతి ఒక్క బెడ్కి వచ్చేసి ఒక చెద్దరి, ఒక దిండు, అదేవిధంగా 2 దుప్పట్లు అయితే చిన్నవి పాటి కవర్లు ఉన్నాయి కదా, అవి అయితే మనకి ఇస్తారు. చూడండి, అయితే మేము మధ్యాహ్నం బయలుదేరాం కాబట్టి ముందుగా అయితే తెచ్చుకున్న చపాతీ అయితే తినడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. తిన్న తర్వాత మీకు పూర్తిగా అయితే చూపిస్తాను ట్రైన్ అంతా తిరిగి. పదండి. ఇప్పుడు ట్రైన్లో
ఏ స్పీడ్లో అయితే మనకు రాయలసీమ ఎక్స్ప్రెస్ పోతుందో ఒకసారి మీకు విండో నుంచి అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. బయటకైతే వెళ్తూ రాయలసీమ ఎక్స్ప్రెస్ స్పీడ్ ఎలా ఉందో అయితే చూపిస్తాను. బయటకు వెళ్తూ చూద్దాం. మనం బయటకైతే వచ్చేసాము. ఇవైతే బాత్రూమ్ ఏరియా. మనం విండో దగ్గరికి వచ్చి చూద్దాం. చూడండి, మామూలు స్పీడ్లో అయితే వెళ్తలేదు రాయలసీమ ఎక్స్ప్రెస్. మంచి స్పీడ్ అయితే పికప్ అయితే తీసుకుంది. మంచి స్పీడ్లో అయితే స్టార్ట్ అయింది. పచ్చని పొలాల మధ్యలో మంచి స్పీడ్లో అయితే రాయలసీమ జర్నీ అయితే మాకు స్టార్ట్ అయింది. పొద్దున 6:30 కల్లా తిరుపతి అయితే చేరుకుంటుంది. విండో దగ్గర ఎక్కువ టైం ఉండకండి, అంత సేఫ్ అయితే కాదు. ఏదో ఒకసారి మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి రాగానే మనకు ఈ సైనింగ్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇది పూర్తిగా మనకు ఈ ఏసీ బోగీలు వచ్చేసి సెక్యూర్గా అయితే ఉంటాయి. అదేవిధంగా పక్కపండి చూశారు కదా, ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఇది బ్రేక్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సిందిగా అయితే ఇక్కడ మనకు సైన్ చేసి అయితే పెట్టడం జరిగింది. దాని ప్రక్కన అయితే చూస్తున్నారు కదా, ఇదంతా ఎలక్ట్రికల్ అండ్ ఏసీ మెయింటెనెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్. లోపల మనకు విండోకి వచ్చేసి ఏసీకి సంబంధించిన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా ఏసీ బోగీలో బాత్రూమ్ ఎలా ఉంటుందో అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది సెకండ్ ఏసీలో వచ్చేసి బాత్రూము చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. మోస్ట్లీ జనరల్ అండ్ స్లీపర్ బోగీలో అయితే కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ బాత్రూమ్స్ ఖరాబ్ అయిపోతుంటాయి, మనకు యూజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం లిమిటెడ్ వెర్షన్లో అయితే జనాలు ఉంటారు, ఎక్కువ ఉండరు. కాబట్టి మనకు వాష్ బేసిన్ వచ్చేసి వాష్ బేసిన్ ఉంది, లిక్విడ్ కూడా ఉంది. అదేవిధంగా మనం షేవింగ్ అవి చేసుకునే వాళ్ళకు, కరెంట్ యూజ్ చేసుకునే వాళ్ళకు కరెంట్ సాకెట్ కూడా ఇక్కడ పెట్టారు. అదేవిధంగా మనకు చూసుకోవడానికి మిర్రర్ కూడా ఉంది. అంతేకాకుండా ఇటు సైడ్ వచ్చేసి సైనింగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇందులో స్మోకింగ్ చేయరాదని స్టిక్లీ అని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా బాత్రూమ్ వచ్చేసి చాలా అంటే చాలా అయితే క్లీన్గా ఉంది. బ్యాక్ టు మన బెడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇందులో ముఖ్యంగా మనం రాయలసీమ ఎక్స్ప్రెస్లో చూడాల్సింది ఏంటంటే స్పీడు. అదైతే మామూలుగా అయితే లేదు. మీకు ఇంతకుముందే బయట నుంచి చూపించాను కదా, అదేవిధంగా ఇప్పుడు మీకు యాప్లో అయితే చూపిస్తాను. చూడండి, ప్రజెంట్లీ ఓ మై గాడ్ 100 దాటైతుంది. 110 వరకు అయితే స్పీడ్లో అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా పికప్ అందుకుంటుంది. నైట్ వచ్చేసి ఇంకా మామూలుగా దంచదు. ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా మనకు తిరుపతిలో అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ అట్లా డిలే ఉంది తప్ప కానీ ట్రైన్ ఎప్పుడు ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే డిలే అవ్వలేదు. మాకు సెకండ్ ఏసీలో ఒకటి కింది బెర్త్ వచ్చింది, ఒకటి పై బెర్త్ వచ్చింది. పై బెర్త్లో నేను పడుకోవడానికి ఇంతకుముందు మీకు చూపెట్టిన ఈ చెద్దరు గిట్ల అవన్నీ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే సికింద్రాబాద్లో ఫుల్గా జనాలు వస్తారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ సెట్ చేసుకోవడానికి మనకు అంతమందిలో అంతా కొంచెం గజిబిజిగా అయితే ఉంటుంది, అంటే సరిగా సెట్ చేసుకోరాదు. అందుకే ముందే నేను సెట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, నాకు ఇచ్చిన 2 దుప్పట్లు అయితే ఉన్నాయి. ఒక తలగడ పెట్టేసి కింద చెద్దరు అయితే పరుచుకున్నాను. అయితే మధ్యలో ఇంకొకటి ఇదొకటి చిన్నది కప్పుకోవడానికి పెట్టేసుకొని పూర్తిగా అయితే నేను బెడ్కి అయితే అరేంజ్ చేసుకున్నాను. మొత్తానికైతే నా బెడ్ సెట్ చేసుకొని మీకు నేను పైకి వెళ్ళి నా బెడ్ ఎలా ఉంటుందో అనేది మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, అంటే మనకు ఓవరాల్గా డార్మెంటరీలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా అయితే కొంచెం స్పేస్తోనైతే మామూలుగా అయితే మనం పడుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదైతే నాకు కప్పుకోవడానికి అయితే తీసుకున్నాను. ఇది తీసుకొని అది వేసుకున్న తర్వాత పైకి వెళ్ళి మీకైతే నేను చూపిస్తాను. పైకి వెళ్ళడానికి కూడా మనకు రైట్ సైడ్లో అయితే కింద సెకండ్ ఏసీలో మనకి పైకి వెళ్ళడానికి అయితే మెట్లు అయితే ఉంటాయి. చూడండి, పైకి రైట్ సైడ్లో చూశారు కదా, ఒక 2-3 మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్లు ఎక్కుతూ అయితే మనం మన బెడ్ మీదకి అయితే చేరుకోవచ్చు. చూడండి, మొత్తానికైతే నా బెడ్ మీదకి అయితే చేరుకున్నాను. చాలా కంఫర్ట్గా ఉంది. సెకండ్ ఏసీలో బాగుంటుంది. థర్డ్ ఏసీలో అంటే కొంచెం చిన్నగా ఇరుకుగా ఉంటుంది, కానీ సెకండ్ ఏసీలో మాత్రం చాలా అంటే చాలా అయితే కంఫర్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసింది. సిగ్నల్ అక్కడ వాడు వేశాడు. సో రైలు అనేది రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే మళ్ళీ ఆగి మెల్లగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పక్కపంటి లోకల్ ట్రైన్ అయితే ఉంది కదా, అది దానికి సిగ్నల్ పడేసరికి అయితే దాన్ని ఇక్కడ ఆపేయడం జరిగింది. మా ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. రాయలసీమ ఇది స్పెషల్ ఎక్స్ప్రెస్ కాబట్టి దీనికి కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇదైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి స్పీడ్ అందుకొని రైల్వే ట్రాక్ మీదకి అయితే మన సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సికింద్రాబాద్లో ఓవరాల్గా ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే అవుతుంది. సికింద్రాబాద్, కాజీపేట, బేగంపేట ఒక 3 స్టేషన్లు ఏమో ఉంటాయి హైదరాబాద్లో. ఆ స్టేషన్లు దాటిన తర్వాత మళ్ళీ అవుట్స్కట్లో ఉంటూ అవి క్యాచ్ చేసుకుంటూ మార్నింగ్ 6:30 కల్లా అయితే తిరుపతి చేరుకుంటాము.
చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే జర్నీ అయితే సాగుతుంది. ఐ హోప్ మీకు కూడా ఎలా అనిపిస్తుందో కమెంట్ రూపంలో చెప్పండి. మొత్తానికైతే నైట్ జర్నీ అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అయితే నేను క్యాప్చర్ చేయలేదు. మొత్తానికైతే మనం తిరుపతి అయితే చేరుకున్నాము. చూడండి, తిరుపతి రాగానే ఆ కూల్ వెదర్లో చూడడానికైతే ఎంతో అంటే ఎంతో ఫ్రెండ్లీగా ఆహ్లాదకరంగా అయితే ఉంది. చాలా బాగా అనిపించింది. ప్రతిసారి తిరుపతికి వస్తే ఏదో అనుభూతి అయితే నాకు అనిపిస్తుంది. మొత్తానికైతే రాయలసీమ ఎక్స్ప్రెస్లో కామారెడ్డి నుంచి తిరుపతి జర్నీ అయితే నాకైతే బాగా అంటే బాగా కంఫర్ట్గా చాలా బాగా అనిపించింది. సెకండ్ ఏసీలో మేమైతే జర్నీ చేశాము. మీరు ఇంతకుముందు రాయలసీమలో జర్నీ చేశారా? జర్నీ చేస్తే మీ అనుభవం ఎలా ఉందో కమెంట్ రూపంలో అయితే చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.